నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఈ రోజున్న జనరేషన్లో చాలామంది ఇండియన్ ఆర్మీలో చేరి నిజమైన దేశ సేవ చేయాలనే ఉద్దేశంతో చాలామంది ప్రయత్నిస్తున్నారు. అయితే వారికి కొంత అవగాహన లోపం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వారు ఇండియన్ ఆర్మీలో చేరిన తర్వాత ఫేస్ చేయవలసి వస్తుంది. అదే ఇన్ఫర్మేషన్ ముందుగానే తెలిసినట్లయితే వారు ఇంకా అగ్రెసివ్గా దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా జాయిన్ అవ్వాలి, అసలు ఒక జవాన్కి ఆఫీసర్కి ఉన్న వ్యత్యాసం ఏంటి, వీటి కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆఖరి వరకు చూడండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్రతి ఒక్క యంగ్స్టర్కి, ఎవరైతే ప్యాషనేట్గా ఉన్నారో అలాంటి వారందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందువల్లంటే ఈ రోజుల్లో చాలామంది సినిమాల్లో, ఆ తర్వాత బయట పోస్టర్స్, కథలుగా ఈ దురంధర్ సినిమా లాంటి సినిమాలు ఇలాంటివన్నీ చూసి ఏదేదో ఊహించేసుకుంటారు ఇండియన్ ఆర్మీ. కానీ రియాలిటీ అనేది దానికంటే కూడా చాలా డిఫరెంట్, ఇంకా అగ్రెసివ్గా పనిచేస్తుంది ఇండియన్ ఆర్మీ. ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ఇండియన్ ఆర్మీలో ఒక సోల్జర్కి ఆఫీసర్కి వ్యత్యాసం అనేది తెలియటం చాలా ముఖ్యం. అదేంటనేది చూద్దాం ఈరోజు. మొదటిగా సోల్జర్ పనేంటి, ఆఫీసర్ పనేంటి, అలాగే వీరిద్దరూ సోల్జర్ ఎలా భర్తీ అవుతారు ఇండియన్ ఆర్మీలో, ఆఫీసర్ ఎలా భర్తీ అవుతారు, వీరి క్వాలిఫికేషన్స్ ఏంటి, అలాగే వీరి జీతభత్యాలు ఎలా ఉంటాయి, అలాగే ఒక సోల్జర్కి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఆఫీసర్కి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఇలా పిన్ టు పిన్ ప్రతిదీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దయచేసి ఆఖరి వరకు వినండి. ముఖ్యంగా నేను ఈ సమాచారం మీకు అందించడానికి కారణం ఏంటంటే, మేము ఆర్మీలోకి వెళ్లే ముందు ఈ ఇన్ఫర్మేషన్ మాకు తెలియక మా ఫ్యామిలీలో ఎవరు ఆర్మీ వాళ్ళు లేకపోవటమే దాని ముఖ్య కారణం. ఇప్పటి పరిస్థితుల్లో ఇంటర్నెట్ ప్రపంచంలో, టెక్ ప్రపంచంలో చాలా రకాలుగా మనకు ఇన్ఫర్మేషన్ అవైలబుల్లో ఉంది. అయినప్పటికీ గ్రౌండ్ రియాలిటీ అనేది ఎవరైతే ఆల్రెడీ ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేసి రిటైర్ అయ్యారో వారి ద్వారా మాత్రమే మీకు అందుతుంది. కనుక ఈరోజు నేను మీ ముందుకి ఈ సబ్జెక్ట్తో పాటు రావడం జరిగింది. ఇక వీడియోలోకి వెళ్దామండి. ముందుగా సోల్జర్ విషయానికి వస్తే, సోల్జర్ ఇండియన్ ఆర్మీకి ఒక వెన్నెముక లాంటి వ్యక్తి. గ్రౌండ్లో ప్రతి ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఆ రిజల్ట్ని తీసుకొచ్చే వ్యక్తి సోల్జర్ అనే చెప్పాలి, అంటే జవాన్. ఇక ఇండియన్ ఆర్మీలో ఏం చేయాలి, ఒక ఆపరేషన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా ఒక వార్ని ఎలా ప్లానింగ్ చేసి ఆ ప్లానింగ్ని ఎలా అమలుపరచాలి అని ప్లాన్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆఫీసర్. ఆఫీసర్స్ ఆపరేషన్స్ని, వార్స్ని ప్లాన్ చేయటమే కాక బెటాలియన్స్ని, రెజిమెంట్స్ని, బ్రిగేడ్స్ని, డివిజన్స్ని, అలాగే కోర్స్ని కమాండ్ చేయటానికి కూడా వీళ్ళకి అధికారాలు ఉంటాయి. అలాగే జవాన్స్ యొక్క యోగక్షేమాలు చూసుకునే బాధ్యత కూడా వీరి మీదనే ఉంటుంది. ఈ ఆఫీసర్, ఈ జవాన్ మధ్య వ్యత్యాసం అనేది ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ టైం నుండి, అంటే మనకు స్వతంత్రం ఇచ్చి దగ్గర 78 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ వ్యత్యాసం అనేది ఇప్పటికీ ఇండియన్ ఆర్మీలో కొనసాగుతూనే ఉంది. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే, వీరు సెలక్షన్ ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంతకుముందులాగా కాదండి. ట్రైనింగ్ సెంటర్ భర్తీ ఉండేది ఇంతకుముందు. ట్రైనింగ్ సెంటర్లో 10th, 12th బేస్ మీద జీడీ, క్లర్క్, ఎస్కేటీ వంటి సెలక్షన్స్ అవుతుండేవి. ఇప్పుడు ఇవన్నీ కూడా అగ్నివీర్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ నింపి సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పాస్ అయిన తర్వాత, ఫిజికల్ టెస్ట్ అటెండ్ చేసిన తర్వాత, ఆ తర్వాత మెడికల్ కంప్లీట్ చేసిన తర్వాత, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఆ అగ్నివీర్ సెలక్షన్ అవటం జరుగుతుంది. సెలక్షన్ అయిన తర్వాత జీతభత్యాలు అనేవి ఇక ఇయర్లీ డిఫరెంట్గా ఉండటం జరుగుతుంది. తను 4 సంవత్సరాల సర్వీస్ మాత్రమే ఉంటుంది. 4 సంవత్సరాల సర్వీస్లో తను ఇచ్చే రిజల్ట్ను బట్టి తను 4వ సంవత్సరంలో తను పర్మనెంట్ అవుతాడా లేదా అక్కడ నుండి తన సర్వీస్ క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్తాడా అనే విషయం డిపెండ్ అయి ఉంటుంది. ఇంతవరకు జవాన్ విషయం. ఇక ఆఫీసర్ విషయానికి వస్తే, ఆఫీసర్ 12th 60% అబోవ్ మార్క్స్ వచ్చి ఉండాలి. ఎన్డీఏ, సిడిఎస్, ఎన్సిసి, ఏసిసి అండ్ ఎస్ఎస్పి, ఇలా కొన్ని సెలక్షన్స్ ద్వారా ఆఫీసర్స్కి మనం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ 12th 60% అబోవ్ మార్క్స్ వచ్చి ఉండాలి. కొన్ని సందర్భాల్లో డిగ్రీ కనీసం కంప్లీట్ చేసి ఉండాలి. అందులో కూడా 60% అబోవ్ మార్క్స్ వచ్చి ఉండాలి టెక్నికల్ కోర్సెస్. ఈ విధంగా వారు సెలెక్ట్ అయ్యి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో, అలాగే ఓటీఏ చెన్నైలో, అలాగే ఏసీసీ, ఇలా ఐఎంఏ డెహ్రాడూన్, ఇలా కొన్ని ట్రైనింగ్ సెంటర్లో కనీసం 4 సంవత్సరాల పాటు ట్రైనింగ్ పొంది ఆఫీసర్గా ఎన్నుకోబడడం జరుగుతుంది. ఇక జవాన్కి ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇచ్చి తనని యూనిట్స్కి, బెటాలియన్స్కి పంపించడం జరుగుతుంది. ఇక ఆఫీసర్ సెలక్షన్స్కి వచ్చేసరికి స్టార్టింగ్లో సిబిటి టెస్ట్ ద్వారా వారిని సెలెక్ట్ చేస్తారు.
ఆ తర్వాత ఇంటర్వ్యూ కనీసం 5 డేస్ పాటు చాలా కఠినమైన ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయవలసి వస్తుంది. తనలో ఉండే లీడర్షిప్ని, ఇవి వారి దగ్గర ఉన్న కెపాసిటీని అంతా చాలా దగ్గర నుంచి అన్నమాట అక్కడ సెలక్షన్ చేసేవాళ్ళు. సెలక్షన్ చేసిన తర్వాతనే వీరందరినీ కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందువల్లంటే ఈ ఆఫీసర్సే ముందు 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 మొత్తం మన ఇండియన్ ఆర్మీని లీడ్ చేయగల కెపాసిటీ ఉన్న వ్యక్తులు ఇందులో ఉంటారు. అందువల్ల వీరిని చాలా జాగ్రత్తగా వారి యొక్క కెపాసిటీని, లీడర్షిప్ని, క్యాపబిలిటీని అంతా కూడా చెక్ చేసి వీరిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక ర్యాంక్స్ మనం ఒకసారి చూసినట్లయితే, ఒక జవాన్ సెలక్షన్ అయిపోయాడు, రిక్రూట్ నుంచి తను బెటాలియన్కి కానీ యూనిట్స్కి కానీ పోస్టింగ్ వెళ్ళిన తర్వాత సిపాయి ర్యాంక్ స్టార్ట్ అవుతుంది. సిపాయి ర్యాంక్ నుండి వారు సిపాయి, నాయక్, హవల్దార్, నాయక్ సుబేదార్, సుబేదార్, సుబేదార్ మేజర్, ఇలా వారు స్టెప్ బై స్టెప్ వారికి ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. అది వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఆ టైంలో వారు వెళ్ళిన బెటాలియన్లో పరిస్థితిని బట్టి కొన్ని సందర్భాల్లో తనకి ప్రమోషన్ పొందే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ముందు ముందు వారి యొక్క ప్రతిభను బట్టి, వారి లక్ను బట్టి వారి ప్రమోషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక ఆఫీసర్స్ ర్యాంక్స్ విషయానికి వస్తే, వారు బెటాలియన్ వెళ్ళిన వెంటనే ముందుగా లెఫ్టినెంట్ ర్యాంక్తో స్టార్ట్ అవడం జరుగుతుంది. తర్వాత క్యాప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, ఆ తర్వాత కల్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, జనరల్, ఈ విధంగా వాళ్ళ ర్యాంక్స్ ఉంటాయండి. ఇక్కడ కూడా ఒక ఏసీఆర్ అనేసి యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అని, వారు చేసిన పని, వారి ప్రతిభను బట్టి వారికి ఇయర్లీ ఒక ర్యాంకింగ్, అంటే ఒక పిల్లవాడికి స్కూల్స్లో ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంటుందో, అలాగే ఇండియన్ ఆర్మీలో కూడా వారు చేసే పని, వారి ప్రతిభను బట్టి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇయర్లీ ఇవ్వటం జరుగుతుంది. దాన్నే ఏసీఆర్ అంటారు. దీన్ని బట్టి వాళ్ళకి ర్యాంక్ వస్తుందా లేదా, వారికి ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. ఆర్మీకి ఒక జనరల్గా కూడా ఎన్నుకోబడతారు ఆఫీసర్ లెవెల్లో. ఇదండి వీరి మధ్య ఉన్న ఈ డిఫరెన్స్ అనేది. అయితే ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా దేశ రక్షణలో మాత్రం వీరిద్దరి మధ్య కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక గన్నుకి, ఒక బుల్లెట్కి ఉన్న సంబంధం వీరిద్దరి మధ్య ఉంటుంది. ఓన్లీ బుల్లెట్ ఉన్నా కూడా పని అవ్వదు, అలాగే గన్ ఉన్నా కూడా పని అవ్వదు. రెండు కలిస్తేనే మన ఇండియన్ ఆర్మీ. ఇలాంటి ఒక గొప్ప ఆర్మీ మన ఇండియాకు ఉండటం అనేది మనం ఎప్పటి నుంచో చేసుకున్న ఒక అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే మీరు ఈరోజు చెక్ చేశారంటే, ఒకసారి గూగుల్ ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేశారంటే, టోటల్ వరల్డ్లో ఇండియా 3rd పొజిషన్లో ఉంది. టఫెస్ట్ ఆర్మీని కలిగి ఉంది. గొప్ప గొప్ప యుద్ధాలను చేయటం జరిగింది. గొప్ప గొప్ప ఆపరేషన్స్ని శత్రు దేశం లోపల దూరి మరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఎన్నో ఆపరేషన్స్ మనం చూసాం. ఇంతెందుకు, లాస్ట్ ఇయర్ జరిగిన ఆపరేషన్ సింధూర్ కూడా ఎంత చాకచక్యంగా చేశారన్న విషయం మీకు తెలుసు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్నో వీరగాథలు ఇండియన్ ఆర్మీలో చోటు చేసుకున్నాయి అనమాట అని చరిత్ర చెప్తుంది. ఇదండి జవాన్కి, ఒక ఆఫీసర్కి మధ్య ఉన్న వ్యత్యాసం. ఎవరు ఏమైనా అనుకున్నా, ఇప్పటికీ ఎక్కడైనా బ్రిటిష్ రూల్స్ నడుస్తున్నాయంటే అది ఒక ఇండియన్ ఆర్మీ మాత్రమేనండి. ఇది ఒక్కటే నా మనసుకి ఇప్పుడు కూడా కలిసి వేస్తుంది అనమాట. ఈ ఒక్క సిస్టమ్ని తీసేసి ఉంటే, మా స్వతంత్రం వచ్చినమ్మంటే ఇంకా ఈరోజు చాలా అడ్వాన్స్ అయ్యేది ఇండియన్ ఆర్మీ. ఎలాగైతే నేవీ, ఎయిర్ ఫోర్స్ అసలు జవాన్కి, ఆఫీసర్కి మధ్య వ్యత్యాసం లేకుండా కలిసిమెలిసి ఆ సర్వీస్ చేయటం అనేది, అందులో ఉన్న మజానే వేరనమాట. ఇదండి వీడియో. ఇంకా డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కమెంట్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.